ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ వర్డ్. ఈ వీడియోలో మనం ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని ఎలాగ చూడాలో తెలుసుకోబోతున్నాం. సరే, మీరు మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మై ఆధార్ లాగిన్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా మై ఆధార్ అని చూపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీరు ఈ విధంగా వెల్కమ్ టు మై ఆధార్ అని ఆధార్కి సంబంధించిన వెబ్ పేజీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎంటర్ అయిన తర్వాత మీరు క్రింద చూపిస్తున్నటువంటి లాగిన్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఈ విధంగా ఎంటర్ ఆధార్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేయండి. తర్వాత క్రింద చూపిస్తున్నటువంటి క్యాప్చాను ఇక్కడ చూపిస్తున్నటువంటి ఎంటర్ అబో క్యాప్చా దగ్గర ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద సెండ్ ఓటీపీ అని చూపిస్తుంది కదా, ఈ సెండ్ ఓటీపీ అనే బటన్పై క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీ ఆధార్ కార్డుకు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ చూపిస్తున్నటువంటి ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద మీకు లాగిన్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీరు మీ ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇలాగా లాగిన్ అయిన తర్వాత మీరు క్రిందకు స్క్రాల్ చేయండి. క్రిందకు స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ అథెంటికేషన్ హిస్టరీ చూపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ అథెంటికేషన్ హిస్టరీని గడిచిన 6 నెలల్లో 50 ట్రాన్సాక్షన్ల వరకు చూసుకోవచ్చు. సరే, మీరు ఇక్కడ సెలెక్ట్ మోడలిటీ అని చూపిస్తుంది కదా, ఇందులో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా బయోమెట్రిక్ అండ్ ఓటీపీ ఇలా చాలా రకాలైతే చూపిస్తుంది. మీరు ఆల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా మళ్ళీ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోవాలనుకుంటున్నారు ఆ డేట్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద చూపిస్తున్నటువంటి ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ అనే బటన్పై క్లిక్ చేసే వెంటనే అప్పుడు మీ ఆధార్ అథెంటికేషన్ అయితే ఇలాగా చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ హిస్టరీని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే క్రిందకు స్క్రాల్ చేయండి. క్రిందకు స్క్రాల్ చేసిన తర్వాత అక్కడ మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ద్వారా మీ ఆధార్ కార్డు ఎప్పుడు ఎక్కడ ఎలాగా వినియోగించబడిందో మీరు సులభంగా కనిపెట్టవచ్చు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 అవర్స్లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Flying Bird always at your services. Stay tuned for next video.